అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని మనకు ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి తన ప్రాణాన్నే ఇచ్చారు. ఆమేన్. ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు. మనుషులకు ఉచితముగా రక్షణ ఇచ్చారు. రోగులకు స్వస్థత ఉచితముగా ఇచ్చారు. సమాధానము లేని వారికి ఉచితముగా సమాధానము ఇచ్చారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమైన విషయమని మనకు బోధించారు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా దేవునివి దేవునికిని ఇచ్చి మనుషులవి మనుషులకును ఇచ్చి ధన్యులుగా ఉందాము. ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవరికిని ఏమియూ అచ్చి ఉండక ఉందాం. ప్రభువా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ఎల్లప్పుడూ ముందు ఉండినట్లు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు నాయనా. మమ్మలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని మా కొరకు ఇచ్చారు నాయనా. మా దగ్గరుండి ఏమీ ఆశించలేదు. వెండిని గాని బంగారమును గాని ధనమును గాని ఏమీ ఆశించక ఉచితముగా మమ్మలను నీతిమంతులుగా తీర్చారు. అలాగే ప్రభువా, మేము కూడా ప్రభువా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే సూత్రాన్ని సత్యాన్ని మేము గమనించి మీకు ఇవ్వవలసిన దశమ భాగములను కానుకలను అర్పణలు మీకు అర్పించి సహోదరుల యెడల ప్రేమ కలిగి వారికి ప్రేమ పంచినట్లుగాను మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకోమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడే ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.